మ్యామ్ మ్యామ్ మీ వాయిస్ బాగా మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది మ్యామ్, బాగా బ్రేక్ అవుతుంది. ఒకసారి లక్ష్మీనారాయణ నాయక్ గారి దగ్గర వెళ్దాం. లక్ష్మీనారాయణ నాయక్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా, పావని గారు చెప్పినట్టుగా, అలాగే మన సత్యం గారు చెప్పినట్టుగా దీన్ని మీరు ఏకీభవిస్తున్నారా? బీఆర్ఎస్కు సంబంధించిన కాకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పుడిగా పడిపోతుంది. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పుంజుకొస్తుంది, ఖచ్చితంగా మరొకసారి అధికారంలో వచ్చడానికి జపం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కేసీఆర్ పేరును జపం చెప్తున్నారని చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారండి? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. అలాగే మీతో పాటు మన వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారం. ఈరోజు అంటే 1 సంవత్సరం పాలన పూర్తి చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక శుభాభినందనలు. అలాగే ఇక్కడున్న మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ రాజకీయ ప్రాసెస్ లో అంటే మనం చెప్పిన మాటకును చేసే పనికి ఏ మేరకు పొంతన ఉందనే అంశంలోనే జనాలు మరి ఒక పార్టీ గ్రాఫ్ పడిపోతుందా లేకుంటే స్తబ్దంగా ఉన్నదా ఇంకా పైకి వస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. మనం ఒక్కసారి 2023 ఎన్నికలను మనం పరిశీలిస్తే కేసీఆర్ గారు ఏమన్నారు, రాసి పెట్టుకోండి 105 సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పేసి ఎమ్మెల్యే ఎన్నికల గురించి ఎన్నికల ముందు గంటాపదంగా చెప్పారు. కానీ తీరా ఫలితాలు వచ్చేసరికి 39 సీట్లకు పెద్దసారు పరిమితం అయిపోయిన తర్వాత మరి ఆ మేరకు అంటే 2వ స్థానంలో ఎమ్మెల్యే ఓట్లప్పుడు 2వ స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి కనీసం కొన్ని ఎంపీ సీట్లైనా 2024లో ఏదైతే ఎన్నికలు జరిగినాయో, పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో దాంట్లో గెలవాలి కదా. అయితే అప్పటికేందంటే అన్ని సీట్లలో అంటే 17 అంటే ఒకటేందంటే ఎంఐఎం సీట్, అది అన్ని పార్టీల తరఫున ఎంఐఎం పోతుంది. 16 సీట్లలో 1 సీటు గెలవకపోగా 8 సీట్లలో డిపాజిట్ కూడా కోల్పోయింది ఆ రోజు. మనం ఒక్కసారి ఎన్నికలను మనం అంటే కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కొన్ని ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్పిన దాన్ని మనం పరిశీలిస్తే ఏంటంటే మాకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీకి 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. ఓటర్లు కాదు, కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి 50 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. కానీ క్యుములేటివ్ గా పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లలో ప్రమారమిగా అంటే కొద్దిగా 1 లక్ష అటుతోని వీరికి వచ్చిన ఓట్లు ఏంటంటే 36 లక్షల ఓట్లు. మరి కార్యకర్తలు 50 లక్షల కార్యకర్తలే ఉంటే ఒక్కొక్క కార్యకర్తకు వాళ్ళ ఇంట్లో 2 అని చెప్పేసి ఉంటే ఏంటంటే కనీసం 1 నుండి 1.5 ఓట్లు రావాలి కదా. కానీ అది లేదు. అక్కడ 36 లక్షల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడేమో మరి ఏమైతుందో ఏమో, ఎవరు వస్తారో అని చెప్పేసి కొంతమంది మీమాంసలో ఉన్న వ్యక్తులు ఎంపీ ఎన్నికల కాడికి వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం పనికిరాదు, సరిపోదు, ఉండాల్సిన అవసరం లేదని చెప్పి చాలా స్పష్టమైన మెజార్టీ అంటే వేరే పార్టీలకు ఇచ్చారు. వీళ్ళకేమో డిపాజిట్ 8 స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయిన సంగతిని మనం ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ నుండి ఈ డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, నేనే తెలంగాణ పిత అని చెప్పేసి కేసీఆర్ చెప్పుకుంటా ఉంటే, నా అంత గొప్ప నాయకుడు లేరని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పుకుంటా ఉంటే, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైంది, అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 1 సంవత్సరం కాలంలో 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏవైతే మరి జనాలకు వాగ్దానం ఇచ్చేసి వాటిని అమలు చేసే క్రమంలో ఏంటంటే రోజుకు అంటే పొద్దున్న టిఫిన్ చేస్తున్నప్పుడు ఒకసారి, మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి, ఈవినింగ్ డిన్నర్ చేస్తున్నప్పుడు ఒకసారి, ప్రతిసారి కొలుస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందా, యావరేజ్ మార్కులు వచ్చినాయా, లేకుంటే పాస్ అయిందా, డిస్టింక్షన్ వచ్చిందా, లేకుంటే గోల్డ్ మెడల్ వచ్చిందా. లక్ష్మీనారాయణ గారు